So methods for solving AC parallel circuits. So parallel circuit solve చేయడానికి సో కొన్ని స్టాండర్డ్ మెథడ్స్ ఉన్నాయి. సో ఫస్ట్ మెథడ్ ఫేజర్ ఆర్ వెక్టర్ మెథడ్. సో ఫేజర్ ఆర్ వెక్టర్ మెథడ్ వచ్చేసి ఏం చేస్తున్నామంటే మనము సో ఇన్ కేస్ 2 కరెంట్స్ ఉన్నాయనుకోండి వాటిని సో ఇన్ టర్మ్స్ ఆఫ్ 2 కాంపోనెంట్స్గా రిజాల్వ్ చేస్తాము, హారిజాంటల్ అండ్ వర్టికల్ కాంపోనెంట్స్. తర్వాత టోటల్ హారిజాంటల్ వర్టికల్ కాంపోనెంట్ని సమ్ చేస్తాము. సో ఫైనల్గా టోటల్ కరెంట్ ఏంటో మనము ఫైండ్ అవుట్ చేస్తాము. ఇది వచ్చేసి ఏంటంటే ఫేజర్ ఆర్ వెక్టర్ మెథడ్. సో నెక్స్ట్ అడ్మిటెన్స్ మెథడ్. సో ఈ మెథడ్లో వచ్చేసి ఏం చేస్తున్నామంటే సో ఇచ్చిన పారామీటర్స్ కంప్లీట్గా ఇన్ టర్మ్స్ ఆఫ్ అడ్మిటెన్స్ వై ఫామ్లో కన్వర్ట్ చేస్తాము. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ బి అండ్ జీ కండక్టెన్స్ అండ్ ససెప్టెన్స్. సో వాటిని బేస్ చేసుకొని మనం కరెంట్ని కనుక్కుంటాం. ఇది వచ్చేసి అడ్మిటెన్స్ మెథడ్. నెక్స్ట్ వెక్టర్ ఆల్జిబ్రా ఆర్ జే నోటేషన్ మెథడ్. సో కంప్లీట్గా అది కాంప్లెక్స్ మోడ్లో ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తాము. సో అన్నిటికంటే చాలా సింపుల్ వే ఆఫ్ సాల్వింగ్ ప్రాబ్లమ్ వచ్చేసి ఏంటంటే జే నోటేషన్ మెథడ్. ఫస్ట్ మెథడ్ సో వెక్టర్ ఆర్ ఫేజర్ మెథడ్. సో ఇక్కడ వచ్చేసి సర్క్యూట్ చూసారనుకోండి. సో R1 అండ్ L, R2 అండ్ C. సో ఈ 2 బ్రాంచెస్, ఇది వచ్చేసి బ్రాంచ్ 1 అని అనుకున్నాం అనుకోండి, ఇది బ్రాంచ్ 2 తీసుకున్నాం. సో 2 వచ్చేసి ఎలా కనెక్ట్ అయ్యాయి, ప్యారల్గా కనెక్షన్ ఉంది. సో 2 ప్యారల్ కనెక్షన్ ఉంది. సో కాబట్టి ఏం చేస్తున్నామంటే వీటిని మనం సాల్వ్ చేస్తున్నాము. ఎలా సాల్వ్ చేస్తామంటే సో ఫస్ట్ సో ఈ ఇండివిజువల్ బ్రాంచ్ యొక్క ఇంపెడెన్స్ని కనుక్కుంటాము, ఇండివిజువల్ బ్రాంచ్లో ఫ్లో అయ్యే కరెంట్ కనుక్కుంటాము, నెక్స్ట్ ఇండివిజువల్ బ్రాంచ్లో ఉన్న పవర్ ఫ్యాక్టర్ పైని కనుక్కుంటాము. సో టోటల్ కరెంట్ ఐ కరెంట్ వస్తుంది. ఐ కరెంట్ వచ్చేసి ఏమొస్తుంది, 2 పార్ట్స్ డివైడ్ అవుతుంది, I1 అండ్ I2. సో మీరు అబ్జర్వ్ చేశారనుకోండి ఇక్కడ ఫేజర్ డయాగ్రామ్లో. సో వోల్టేజ్ వీని రెఫరెన్స్ తీసుకున్నాను ఇక్కడ. సో ఇక్కడ R1 అండ్ L అంటే ఏంటి, సర్క్యూట్ యొక్క నేచర్ వచ్చేసి ఏంటి, ఇండక్టివ్ నేచర్. ఇండక్టివ్ నేచర్ అంటే కరెంట్ వచ్చేసి ఎలా ఉండాలి, లాగింగ్ ఉండాలి. సో ఇక్కడ లాగింగ్ బై π1 డిగ్రీస్. సో I1 కరెంట్, ఇది వచ్చేసి ఏంటి I1 కరెంట్. I1 కరెంట్ వచ్చేసి ఎలా ఉంది, లాగింగ్ బై π1 డిగ్రీస్. నెక్స్ట్ అలాగే సెకండ్ బ్రాంచ్లో R2 అండ్ C ఉంది. సో కెపాసిటెన్స్ ఉంది కాబట్టి లీడింగ్ కరెంట్ ఉంటుంది. సో I2 వచ్చేసి ఏంటి, లీడింగ్ కరెంట్, లీడింగ్ బై π2 డిగ్రీస్. సో ఇప్పుడు మనం ఈ రెండింటిని సమ్ చేసామనుకోండి. సో ఫైనల్గా యూ విల్ గెట్ I ఈక్వల్ టు I1 ప్లస్ I2. సో డైరెక్ట్ మనం సమ్ చేయడానికి ఉండదు. సో కాబట్టి వీటి యొక్క హారిజాంటల్ అండ్ వెక్టర్ కాంపోనెంట్స్ని మనము యాడ్ చేసుకుంటాము. సో ఇది I1 వెక్టర్, ఇది I2 వెక్టర్. సో ఇక్కడ I1 వెక్టర్కి వచ్చేసి ఏం చేస్తున్నాము, ఈ I2 వెక్టర్ని యాడ్ చేశాను. సో కాబట్టి I1 ప్లస్ I2 ఈక్వల్ టు టోటల్ కరెంట్ I వస్తుంది. సో చూడండి ఇక్కడ వచ్చేసి ఎలా సాల్వ్ చేస్తున్నామంటే ఫస్ట్ బ్రాంచ్ 1లో ఇంపిడెన్స్ కనుక్కుంటున్నాము. సో సర్క్యూట్స్లో ఉన్న ఎలిమెంట్స్ వచ్చేసి ఏంటి, R1 అండ్ L. కాబట్టి ఇక్కడ L ఉంది కాబట్టి ఏం చేస్తున్నామంటే ఫస్ట్ ఇనిషియల్గా మనం XL కనుక్కుంటాం. XL ఈక్వల్ టు ఏంటి, 2πfL. XL కనుక్కున్న తర్వాత Z1 కనుక్కుంటాము. Z1 యొక్క మ్యాగ్నిట్యూడ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ R1 స్క్వేర్ ప్లస్ XL స్క్వేర్. సో వన్స్ ఈ Z వాల్యూ వచ్చిన తర్వాత ఏం చేసేస్తాము, I1 కరెంట్. ఎందుకంటే అక్రాస్ ఇక్కడ ఎంత వోల్టేజ్ ఉంది, V వోల్టేజ్ ఉంది. ఇక్కడ వోల్టేజ్ వచ్చేసి ఎంత ఉంది, V వోల్టేజ్. ఇక్కడ కూడా V వోల్టేజ్ ఉంది. ఎందుకంటే ప్యారలల్ సర్క్యూట్ కాబట్టి వోల్టేజ్ వచ్చేసి ఎలా ఉంటుందంటే సేమ్ ఉంటుంది. సో కాబట్టి కరెంట్ I1 ఈక్వల్ టు V బై Z1. సో Z1 అంటే ఇక్కడ స్క్వేర్ రూట్ ఆఫ్ R1 స్క్వేర్ ప్లస్ XL స్క్వేర్. సో సిమిలర్గా ఇక్కడ నాకు పై కావాలి కాబట్టి ఫస్ట్ కాస్ π1 కనుక్కుంటున్నాము. కాస్ π1 ఈక్వల్ టు R1 బై Z1. సో ఇక్కడ నుంచి π1 వస్తుంది. π1 ఈక్వల్ టు కాస్ ఇన్వర్స్ ఆఫ్ R1 బై Z. లేదు అంటే ఇంకేం చేయొచ్చు అంటే మీరు π1 ఈక్వల్ టు సో టాన్ ఇన్వర్స్ ఆఫ్ XL డివైడెడ్ బై R1. సో ఇదైనా సరే యూజ్ చేసుకోవచ్చు, ఇలాగైనా సరే సాల్వ్ చేసుకోవచ్చు మీరు. సో ఇక్కడ నుంచి మనం ఏం కనుక్కున్నామంటే I1 అండ్ π1 కనుక్కున్నాం. సో చూడండి వచ్చేసి ఏంటి, కరెంట్ I1 లాగ్స్ బిహైండ్ ద అప్లైడ్ వోల్టేజ్ బై π1 డిగ్రీస్. సో ఎందుకు లాగింగ్ చెప్తున్నామంటే సర్క్యూట్లో వచ్చేసి ఏముంది, ఇక్కడ ఇండక్టివ్ నేచర్ సర్క్యూట్ ఉంది, R అండ్ L, కాబట్టి లాగింగ్ బై π1 డిగ్రీస్. నెక్స్ట్ సిమిలర్గా బ్రాంచ్ 2 కూడా సాల్వ్ చేస్తాము. సో బ్రాంచ్ 2 ఇంపిడెన్స్ Z2 ఈక్వల్ టు R2 స్క్వేర్ ప్లస్ XC స్క్వేర్. సో XC వచ్చేసి కెపాసిటివ్ రియాక్టెన్స్, XC ఈక్వల్ టు 1/2πfC. సో XC వన్స్ మీరు ఫైండ్ అవుట్ చేసిన తర్వాత Z2 కనుక్కుంటాము. సో Z2 ఫైండ్ అవుట్ చేసిన తర్వాత కరెంట్ I2 ఈక్వల్ టు V బై Z2. ఇవి వచ్చేసి ఓన్లీ మ్యాగ్నిట్యూడ్స్. వన్స్ I2 వచ్చిన తర్వాత ఏం కావాలి మనకు, ఫేస్ యాంగిల్ కావాలి. సో ఫేస్ యాంగిల్ cos π2, పవర్ ఫ్యాక్టర్ cos πt ఈక్వల్ టు R2 బై Z2. ఇక్కడ నుంచి π2 వస్తుంది, π2 ఈక్వల్ టు కాస్ ఇన్వర్స్ ఆఫ్ R2 బై Z2. సో మీరు చేసేది ఏంటంటే ఈచ్ ఇండివిజువల్ బ్రాంచ్లో ఏం కనుక్కుంటున్నామంటే I1 కరెంట్, నెక్స్ట్ అలాగే π1, నెక్స్ట్ అలాగే I2 π2. ఇన్ కేస్ థర్డ్ ఎలిమెంట్ ఉందనుకోండి ఇంకొకటి, సో అప్పుడు ఏం చేస్తాము ఫర్దర్గా I3 అండ్ π3. సో ఎన్ని ఉంటే అలాగ మనం అన్ని క్యాలిక్యులేట్ చేస్తాము. సో ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ కోసం ఓన్లీ 2 బ్రాంచెస్ మాత్రమే
కన్సిడర్ చేసుకుంటున్నాము. సో సేమ్ కరెంట్స్ని చేస్తున్నానంటే నేను సో హారిజాంటల్ అండ్ వర్టికల్ కాంపోనెంట్స్గా నేను రిజాల్వ్ చేస్తున్నాము. ఇక్కడ వచ్చేసి ఏంటి కరెంట్ I2 కరెంట్ ఉంది, ఇదేంటి I2 కరెంట్. సో I2 కరెంట్, ఈ I2 కరెంట్ వచ్చేసి ఏం చేస్తున్నాము 2 పార్ట్స్ రిజాల్వ్ చేస్తున్నాం. అంటే ఏంటి సో హారిజాంటల్ కాంపోనెంట్ నెక్స్ట్ అలాగే వర్టికల్ కాంపోనెంట్. ఇది వచ్చేసి ఏంటి హారిజాంటల్ కాంపోనెంట్, ఈ హారిజాంటల్ కాంపోనెంట్, ఈ వాల్యూ వచ్చేసి ఏంటి వర్టికల్ కాంపోనెంట్. ఈ హారిజాంటల్ కాంపోనెంట్ కావాలంటే ఏం చేయాలి మనము I2 ఇంటూ cos π2. సో కాబట్టి ఈ కాంపోనెంట్ వచ్చేసి ఏమొస్తుంది I2 cos π2. సో ఇది వచ్చేసి ఏంటి I2 cos π2 ఈ కాంపోనెంట్. నెక్స్ట్ ఈ కాంపోనెంట్ కావాలి, ఇది వచ్చేసి ఏంటి సో వర్టికల్ కాంపోనెంట్. ఈ కాంపోనెంట్ వచ్చేసి ఏమొస్తుంది I2 ఇంటూ sin π2, I2 sin π2. సో ఈ కాంపోనెంట్, సో ఈ 2 సేమ్ వెక్టర్. సో ఇది వచ్చేసి ఏమవుతుంది I2 sin π2 అవుతుంది. సో కాబట్టి మనం I2 వెక్టర్ వచ్చేసి ఏం చేస్తున్నాము 2 పార్ట్స్ రిజాల్వ్ చేస్తున్నాము. ఒకటి వచ్చేసి హారిజాంటల్, నెక్స్ట్ వచ్చేసి ఏంటి వర్టికల్ కాంపోనెంట్స్. సో వన్స్ ఇది కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏం చేయాలి సిమిలర్గా సో నెక్స్ట్ కరెంట్ వచ్చేసి ఏంటి మనకు I1 కరెంట్. సో I1 కరెంట్ కూడా చూస్తాం. సో ఇక్కడ వచ్చేసి ఏంటి I1 కరెంట్ ఉంది, ఇదేంటి I1 కరెంట్. సో దీన్ని కూడా ఏం చేయాలి మనం 2 పార్ట్స్గా రిజాల్వ్ చేయాలి. సో 2 పార్ట్స్గా రిజాల్వ్ చేస్తున్నాం కాబట్టి సో ఈ కాంపోనెంట్ ఇది వచ్చేసి వర్టికల్ కాంపోనెంట్, ఈ కాంపోనెంట్ వచ్చేసి ఏంటి హారిజాంటల్ కాంపోనెంట్. ఈ హారిజాంటల్ కాంపోనెంట్ వాల్యూ వచ్చేసి ఏమొస్తుంది సో I1 ఇంటూ cos π1. సో వర్టికల్ కాంపోనెంట్ వాల్యూ సో I1 ఇంటూ sin π1. సో ఎందుకంటే ఇక్కడ పై ఉంది, సో పై ఉంది కాబట్టి సో మీరు cos π అప్లై చేశారనుకోండి. సో cos π ఈక్వల్ టు ఏం చేస్తాము cos π1. సో cos π1 ఈక్వల్ టు సో cos అంటే ఏంటి అడ్జసెంట్ వేస్తాం, ఇక్కడ అడ్జసెంట్ వాల్యూ, ఇక్కడ అడ్జసెంట్ వాల్యూ అంటే ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి హారిజాంటల్ కాంపోనెంట్ అనుకున్నాం అనుకోండి. సో I'(x) సో డివైడెడ్ బై హైపోటెనస్ వాల్యూ I1. సో ఇక్కడ నుంచి I'(x) వస్తుంది, ఏమొస్తుంది వాల్యూ I1 ఇంటూ cos π1. సో కాబట్టి ఈ వెక్టర్ వచ్చేసి ఏమొస్తుంది I1 ఇంటూ cos π1. ఎందుకంటే ఇక్కడ యాంగిల్ వచ్చేసి ఉంటుంది π1 యాంగిల్ ఉంది, ఇక్కడ వెక్టర్ క్వాంటిటీ I1 వెక్టర్. కాబట్టి దీని యొక్క హారిజాంటల్ కాంపోనెంట్ వాల్యూ I1 ఇంటూ cos π1. నెక్స్ట్ అలాగే వర్టికల్ కాంపోనెంట్ వాల్యూ, ఇక్కడ వర్టికల్ కాంపోనెంట్ వాల్యూ I1 ఇంటూ sin π1. సో ఈ 2 వెక్టర్స్ సేమ్, ఈ వెక్టర్ ఒకటి, ఈ 2 వెక్టర్స్ వచ్చేసి ఏంటి సిమిలర్గా ఉంటాయి. సో కాబట్టి I2 sin π2, I1 sin π1. సో ఇంకా మీరు అబ్జర్వ్ చేస్తే ఇది లీడింగ్లో ఉంది కాబట్టి అప్పర్ సైడ్ ఉంది, ఇది ల్యాగింగ్లో ఉంది కాబట్టి ఏంటి డౌన్వర్డ్ డైరెక్షన్లో ఉంది. సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఏం చేస్తున్నామంటే కంప్లీట్గా మనము ఆల్ హారిజాంటల్ కాంపోనెంట్స్ని సమ్ చేస్తాము, ఆల్ వర్టికల్ కాంపోనెంట్స్ని సమ్ చేస్తాము. సో హారిజాంటల్ కాంపోనెంట్ మనకు 2 కాంపోనెంట్స్ ఉన్నాయి, ఒకటి I1 cos π1, నెక్స్ట్ I2 cos π2. సో కాబట్టి సమ్ ఆఫ్ కాంపోనెంట్స్ ఆఫ్ బ్రాంచెస్ ఆఫ్ కరెంట్స్ I1 అండ్ I2 అలాంగ్ x యాక్సిస్ వచ్చేసి ఏంటి Ixx దట్ ఈక్వల్ టు సో 2 కాంపోనెంట్స్ I1 cos π1, నెక్స్ట్ సెకండ్ కాంపోనెంట్ I2 cos π2. సో ఈ కాంపోనెంట్ వచ్చేసి I2 cos π2, ఈ టోటల్ కాంపోనెంట్ I1 ఇంటూ cos π1. రెండింటి సమ్ చేస్తే మనకు సో I1 cos π1 ప్లస్ I2 cos π2. సో కాబట్టి టోటల్ హారిజాంటల్ కాంపోనెంట్ అలాంగ్ x యాక్సిస్ ఈక్వల్ టు I1 cos π1 ప్లస్ I2 cos π2. జస్ట్ వెక్టార్స్ చేస్తున్నాం, అంతకంటే ఏం చేయట్లేదు ఇక్కడ. సో సిమిలర్గా అలాగే y యాక్సిస్లో కూడా మనం సమ్ చేస్తాము, ఆర్ వర్టికల్ యాక్సిస్లో కూడా మనము సమ్ చేస్తాము. సో వర్టికల్ యాక్సిస్లో ఏమున్నాయి I1 sin π1, నెక్స్ట్ I2 sin π2. సో మీరు క్లియర్గా అబ్జర్వ్ చేశారనుకోండి. సో ఇవి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయి. అంటే ఏంటి వీటిని మనం వెక్టార్ అడిషన్ చేస్తున్నామంటే ఏంటి వీటిని మనము డిఫరెన్స్ చేయాలి. ఎందుకంటే సైన్ వచ్చేసి ఎలా ఉన్నాయి ఆపోజిట్ 180 డిగ్రీస్లో ఉన్నాయి. చూడండి ఈ యాంగిల్ వచ్చేసి ఎంత ఉంది 180 డిగ్రీస్ ఉంది, ఇది ఎగ్జాక్ట్ ఆపోజిట్లో ఉన్నాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ ఈ డైరెక్షన్ ఉందనుకోండి, సేమ్ ఈ డైరెక్షన్ ఉన్నప్పుడు ఏం చేస్తాము రెండింటిని మనము యాడ్ చేస్తాము 2 వెక్టర్స్ని. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఇది వచ్చేసి బి అంటే A ప్లస్ బి చేస్తాము. లేదు వెక్టర్ వచ్చేసి ఏంటి ఒక వెక్టర్ ఈ డైరెక్షన్, ఇంకో వెక్టర్ ఈ డైరెక్షన్ ఉందనుకోండి ఆపోజిట్ డైరెక్షన్లో. సో అప్పుడు ఏం చేస్తాము A మైనస్ బి ఆర్ B మైనస్ ఏ చేస్తాము, ఏదైనా చేయొచ్చు. సో డిపెండ్స్ అపాన్ ఏ వెక్టర్ అయితే మ్యాగ్నిట్యూడ్ హై మ్యాగ్నిట్యూడ్ ఉంటాయో ఆ డైరెక్షన్లో మీకు రిజల్టెంట్ వెక్టర్ యొక్క డైరెక్షన్ ఉంటుంది. సో ఇక్కడ I2 sin π2, I1 sin π2 ఈ రెండింటిని సమ్ చేస్తే మనకి ఏమొస్తుందంటే I1 sin π1. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వాంటిటీ ఎక్కువ ఉంది అనుకున్నాను అనుకోండి, ఈ క్వాంటిటీ ఎక్కువ ఉన్నప్పుడు ఏం చేస్తున్నాము I1 sin π1 మైనస్ I2 sin π2.
సో ఈ టోటల్ వాల్యూలో నుంచి ఏం చేస్తున్నాము, ఈ వాల్యూని మనము సబ్స్ట్రాక్ట్ చేస్తాము, ఈ వాల్యూని సబ్స్ట్రాక్ట్ చేస్తే రిమైనింగ్ వచ్చేసి ఏంటి, రిమైనింగ్ ఓన్లీ ఈ క్వాంటిటీ వస్తుంది. ఈ క్వాంటిటీ వచ్చేసి ఏంటంటే I1 sin pi1 మైనస్ I2 sin pi2. సో మైనస్ టర్మ్ చాలా ఇంపార్టెంట్, మైనస్ I2 sin pi2. ఎందుకంటే ఇక్కడ కెపాసిటీ వచ్చింది కాబట్టి మైనస్ వచ్చింది. ఇన్ కేస్ లేదు సర్క్యూట్లో ఇక్కడ కెపాసిటీ కాకుండా ఇక్కడ కూడా ఇండక్టర్ ఉందనుకోండి, అంటే ఏంటి ఇక్కడ L1 ఇక్కడ L2 ఉందనుకోండి, సో అలాంటప్పుడు ఏమొస్తుంది, ఆ కేసులో ఇక్కడ ప్లస్ వస్తుంది. ఎందుకంటే అలాంటి కేసెస్లో రెండు సేమ్ డైరెక్షన్లో వస్తాయి. I1 sin pi1 సేమ్ డైరెక్షన్ ఉంటుంది, I2 sin pi2 కూడా సేమ్ డైరెక్షన్ ఉంటుంది. ఇక్కడ కెపాసిటీ ఉంది కాబట్టి సో వర్టికల్ కాంపోనెంట్స్ ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటాయి, ఆపోజిట్ డైరెక్షన్ ఉంది కాబట్టి ఏం చేస్తున్నాం, వాటిని మనం సబ్స్ట్రాక్ట్ చేస్తున్నాము. సో ఫైనల్గా I1 sin pi1 మైనస్ I2 sin pi2. సో మీరు I1 sin pi1 మైనస్ I2 sin pi2 రాయొచ్చు, లేదంటే సో I2 sin pi2 మైనస్ I1 sin pi1. సో ఏదైనా రాయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. సో ఇన్ కేస్ I1 sin pi1 మైనస్ I2 sin pi2 రాశారనుకోండి, సో రాసినప్పుడు ఈ వాల్యూ పాజిటివ్ వచ్చింది అనుకోండి, ఈ వాల్యూ పాజిటివ్ అంటే ఏది ఎక్కువ ఉన్నప్పుడు I1 sin pi1 ఎక్కువ ఉన్నట్టు. సో కాబట్టి సో నేచర్ వచ్చేసి ఏంటి, లాగింగ్ నేచర్ ఉంటుంది. లేదు చేసినప్పుడు వాల్యూ నెగిటివ్ వచ్చింది అనుకోండి, సో అలాంటప్పుడు నేచర్ వచ్చేసి ఎలా ఉంటుంది, లీడింగ్ నేచర్ ఉంటుంది. ఎందుకంటే I2 sin pi2 వాల్యూ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి. సో I2 టర్మ్ వచ్చేసి ఏంటి, కెపాసిటివ్ టర్మ్. లేదు మీరు ఇలా రాశారనుకోండి, I2 sin pi2 మైనస్ I1 sin pi1. సో I2 sin pi2 మైనస్ I1 sin pi1 రాసినప్పుడు పాజిటివ్ ఉందనుకోండి, పాజిటివ్ ఎప్పుడు వస్తుంది, ఈ వాల్యూ హై వాల్యూ ఉన్నప్పుడు పాజిటివ్ వస్తుంది. సో ఈ వాల్యూ హై అంటే ఏంటి, లీడింగ్ నేచర్. సో ఇలాంటి కేసులో వచ్చేసి ఏం తీసుకుంటాం మనము, లీడింగ్ నేచర్ తీసుకుంటాము. మైనస్ వచ్చిందనుకోండి సైన్, సో అలాంటప్పుడు వచ్చేసి ఏంటి, లాగింగ్ నేచర్. సో మీరు I1 sin pi1 మైనస్ I2 sin pi2 చేయొచ్చు, లేదంటే I2 sin pi2 మైనస్ I1 sin pi1 ఏదైనా సరే చేయొచ్చు. సో ఫైనల్గా నాకు టోటల్ కరెంట్ కావాలి. సో టోటల్ కరెంట్ ఈక్వల్ చేస్తున్నామంటే కంప్లీట్గా సో పైథాగరస్ అప్లై చేస్తున్నాను. ఇక్కడ I కావాలి, ఇది వచ్చేసి ఏంటి IX, ఇక్కడ వాల్యూ IYY. సో కాబట్టి I ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ IXX స్క్వేర్ ప్లస్ IYY స్క్వేర్. ఇది హారిజాంటల్ కాంపోనెంట్, ఇది వర్టికల్ కాంపోనెంట్. సో టోటల్గా సమ్ చేస్తున్నాం, సమ్ చేస్తే మీకు రిజల్టెంట్ టోటల్ కరెంట్ ఏంటో తెలుస్తుంది. నెక్స్ట్ ఫేస్ యాంగిల్ కనుక్కోమని అనుకోండి పై. సో పై ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ IYY బై IXX. ఇక్కడ నుంచి వస్తుంది మనకు, ఈ ఫేజ్ డయాగ్రామ్ నుంచి వస్తుంది. సో tan పై అప్లై చేసాం అనుకోండి, సో tan పై అప్లై చేస్తే ఏంటి, సో tan పై ఈక్వల్ టు సో ఆపోజిట్ వాల్యూ వచ్చేసి ఏంటి IYY, ఇది అడ్జసెంట్ వాల్యూ IXX. సో కాబట్టి సో IYY డివైడెడ్ బై IXX. సో ఇక్కడ నుంచి పై ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ సో హారిజాంటల్ వర్టికల్ కాంపోనెంట్ డివైడెడ్ బై హారిజాంటల్ కాంపోనెంట్. సో చాలా సింపుల్గా మనం ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు. సో స్పెసిఫిక్గా వాడు ప్రాబ్లంలో మనకు మెథడ్ ఇస్తాడు, ఆ మెథడ్ ఈ చేసి సాల్వ్ చేయమంటే ఈ మెథడ్లోనే మనం చేయాలి. ఏమి ఈ లేదంటే ఏదో ఒక మెథడ్ మనం చూజ్ చేసుకోవచ్చు. సో ప్రాబ్లం సాల్వ్ చేస్తాము. ఫస్ట్ ప్రాబ్లం, సో డిటర్మైన్ ద వాల్యూ ఆఫ్ కరెంట్ ఇన్ ఈచ్ బ్రాంచ్ అండ్ టోటల్ కరెంట్ యాజ్ షోన్ ఇన్ ఫిగర్. సో ఇక్కడ ఫిగర్ ఇచ్చాడు, ఇచ్చేసి ఏంటి టోటల్ కరెంట్ ఏంటో కనుక్కోమంటున్నాడు. సో ఏమి చేశాడు, R1 ఈక్వల్ టు 15 ఓమ్, సో L ఈక్వల్ టు 0.05 హెన్రీ. నెక్స్ట్ R2 ఈక్వల్ టు 20 ఓమ్, సో కెపాసిటెన్స్ ఈక్వల్ టు 100 మైక్రోఫారడ్ ఇచ్చాడు. సో ఇక్కడ వచ్చేసి ఏం చేశాడు, సో 212 వోల్ట్స్ 50 హెర్ట్జ్ సప్లైని అప్లై చేశాడు. 50 హెర్ట్జ్ ఇవ్వాలి నార్మల్గా అయితే. సో అయితే ఏం కనుక్కోమంటున్నాడు, ఇండివిజువల్ కరెంట్స్ కనుక్కోమంటున్నాడు, I1 I2 నెక్స్ట్ అలాగే టోటల్ కరెంట్. లేదు ఫేస్ యాంగిల్ కూడా అడగచ్చు. సో ఫస్ట్ మన స్టెప్ వచ్చేసి ఏం చేయాలి, బ్రాంచ్ 1. సో బ్రాంచ్ 1లో ఏం చేస్తాం మనము, ఫస్ట్ స్టెప్ బ్రాంచ్ 1లో మనం కనుక్కోవాల్సింది ఏం కనుక్కోవాలంటే, సో I1 కనుక్కోవాలి, నెక్స్ట్ అలాగే ఏం చేయాలి pi1 కనుక్కోవాలి. బ్రాంచ్ 2లో I2 pi2ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో బ్రాంచ్ 1లో వచ్చేసి ఏం చేయాలి, I1 కావాలి, I1 అండ్ pi1. సో కాబట్టి ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఏం చేస్తున్నాను అంటే నేను సో ఇచ్చిన పారామీటర్స్ రాసుకుంటున్నాను. పారామీటర్స్ వచ్చేసి ఏం చేశాడు, R1 ఈక్వల్ టు 15 ఓమ్ అన్నాడు. నెక్స్ట్ అలాగే L ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు, 0.05 హెన్రీ. సో L ఇచ్చాడు కానీ XL ఇవ్వలేదు కాబట్టి వచ్చేసి ఏం చేస్తున్నాను నేను, ఫస్ట్ XL కనుక్కుంటాను. XL ఈక్వల్ టు ఏంటి, 2πfL. సో కాబట్టి 2π ఇంటూ ఫ్రీక్వెన్సీ 50 ఇంటూ L వాల్యూ 0.05. సో దట్ ఈక్వల్ టు XL వాల్యూ 15.7 ఓమ్. సో XL వచ్చింది. నెక్స్ట్ R1 వాల్యూ వాడే ఇచ్చాడు. సో కాబట్టి ఏం చేస్తాము, ఫస్ట్ స్టెప్లో మనము Z1 కనుక్కుందాం. సో Z1 ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ R1 స్క్వేర్ ప్లస్ XL స్క్వేర్. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 15 స్క్వేర్ ప్లస్ 15.7 స్క్వేర్.
సో వాల్యూ సాల్వ్ చేస్తే మీకు అప్రాక్సిమేట్లీ 21.71 ఓమ్స్ వస్తుంది. సో Z1 వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తున్నామంటే మనం I1 కనుక్కుంటాము. సో I1 ఈక్వల్ టు అప్లైడ్ వోల్టేజ్ V డివైడెడ్ బై Z1. సో V1 ఈక్వల్ టు 212 volts, Z1 ఈక్వల్ టు 21.71. సో సాల్వ్ చేస్తే వాల్యూ మీకు 9.76 ఆంపియర్స్ వస్తుంది. సో నెక్స్ట్ ఏం చేయాలి, మనము పై వాల్యూ కనుక్కోవాలి. సో పై వాల్యూ వచ్చేసి ఎలా కనుక్కుంటామంటే ఏదైనా పవర్ ఫ్యాక్టర్ కాస్ పై యూజ్ చేసుకోవచ్చు, లేదంటే పై ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ సో XL బై R యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ పవర్ ఫ్యాక్టర్ యూజ్ చేసామనుకోండి కాస్ పై 1 ఈక్వల్ టు R1 బై Z1. సో 15 డివైడెడ్ బై Z1 వాల్యూ 21.71. సాల్వ్ చేస్తే వాల్యూ మీకు 0.691 వస్తుంది. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇండక్టివ్ నేచర్ కాబట్టి ఎలా ఉంటుంది పవర్ ఫ్యాక్టర్, అది ల్యాగింగ్లో ఉంటుంది. ఇక్కడ నుంచి నేను ఏం చేస్తున్నట్టు నెక్స్ట్ ఫర్దర్గా పై కనుక్కుంటున్నాను. సో పై 1 ఈక్వల్ టు కాస్ ఇన్వర్స్ ఆఫ్ 0.691. సో పై 1 కనుక్కున్నాం అనుకోండి, పై 1 ఈక్వల్ టు 46.3 degrees ల్యాగింగ్ వస్తుంది. సో కాబట్టి 46.3 degrees ల్యాగింగ్లో I1 కరెంట్ డ్రా చేశాను. I1 కరెంట్ వచ్చేసి ఎంత ఉంది, 9.76. సో ల్యాగింగ్ నేచర్ కాబట్టి ఇక్కడ డౌన్వర్డ్ డైరెక్షన్లో రెఫరెన్స్ చేశాను. మనకేం కావాలి, కాస్ పై 1 అండ్ సైన్ పై 1 కావాలి. సో కాస్ పై 1 ఆల్రెడీ తెలిసింది, మనకేం కావాలి ఇంకా సైన్ పై 1 కావాలి. సో కాబట్టి వచ్చేసి ఏం చేస్తున్నాను, సైన్ పై 1 కోసం సైన్ పై 1 ఈక్వల్ టు ఆల్రెడీ పై తెలుసు. సో సైన్ ఆఫ్ 46.3 సబ్స్టిట్యూట్ చేశాను అనుకోండి, వాల్యూ 0.723. సో ఇక్కడ సైన్ పై 1 తెలిసింది, కాస్ పై 1 తెలిసింది. సో సిమిలర్గా అలాగే బ్రాంచ్ 2 కూడా సాల్వ్ చేస్తాము. సో బ్రాంచ్ 2లో కూడా సేమ్ ప్రొసీజర్. సో ప్రొసీజర్లో ఎటువంటి చేంజ్ ఉండదు. సో నెక్స్ట్ బ్రాంచ్ 2. సో బ్రాంచ్ 2లో వచ్చేసి ఏంటి, మీకు రెసిస్టర్ అండ్ ఇండక్టర్ కెపాసిటర్ ఉంది కాబట్టి ఫస్ట్ XC చేస్తున్నాను. XC ఈక్వల్ టు 1/2πfc. సో 1/2π 50 ఇంటూ, సో C వాల్యూ 100 మైక్రోఫారడ్. మైక్రో మీన్స్ 10⁻⁻6. సాల్వ్ చేస్తే మీకు కెపాసిటివ్ రియాక్టెన్స్ వస్తుంది. కెపాసిటివ్ రియాక్టెన్స్ ఈక్వల్ టు 31.83 ఓం. సో వన్స్ XC వాల్యూ వచ్చింది అనుకోండి, నెక్స్ట్ ఏం చేస్తాం, మనం ఇంపిడెన్స్ కనుక్కుంటాం. ఇంపిడెన్స్ Z2 ఈక్వల్ టు R2 బై స్క్వేర్ రూట్ ఆఫ్ R2 స్క్వేర్ ప్లస్ XC స్క్వేర్. సో స్క్వేర్ రూట్ ఆఫ్ R2 వాల్యూ 20 స్క్వేర్ ప్లస్ 31.83 స్క్వేర్. సో Z2 వాల్యూ 37.59 ఓమ్స్. వన్స్ Z2 వచ్చిన తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఏంటి, I2 ఈక్వల్ టు V బై Z2, వేర్ V ఈక్వల్ టు 212 డివైడెడ్ బై 37.59. సో వాల్యూ 5.64 ఆంపియర్స్ వస్తుంది. సో కరెంట్ వచ్చేసి 5.64 ఆంపియర్స్. నెక్స్ట్ ఏం చేయాలి, పై వాల్యూ కనుక్కోవాలి. సో పై కనుక్కుంటాం. ఎలా కనుక్కుంటాం అంటే కాస్ పై 2 ఈక్వల్ టు R2 బై Z2, వేర్ R2 ఈక్వల్ టు 20 డివైడెడ్ బై Z2 ఈక్వల్ టు 37.59. సో వాల్యూ 0.532 వస్తుంది. సో సిమిలర్గా అలాగే కాస్ పై 2 వచ్చింది, మనకి ఏం కావాలి, సైన్ పై 2 కావాలి. సో కాబట్టి ఫస్ట్ ఏం చేస్తాము, పై 2 కనుక్కుంటాము. పై 2 ఈక్వల్ టు కాస్ ఇన్వర్స్ ఆఫ్ 0.532, వేర్ పై 2 ఈక్వల్ టు 57.86 డిగ్రీస్ వస్తుంది. ఇక్కడ కెపాసిటివ్ నేచర్ కాబట్టి వచ్చేసి ఏంటి, లీడింగ్. సో చూడండి వచ్చేసి ఏం చేసాము, లీడింగ్లో 57.86 డిగ్రీస్ ఉంది. మ్యాగ్నిట్యూడ్ వచ్చేసింది 5.64. సో వన్స్ పై 2 వచ్చింది అనుకోండి, ఇక్కడ నుంచి నెక్స్ట్ ఏం చేస్తాము, సైన్ పై 2 కనుక్కుంటాం. సైన్ ఆఫ్ పై 2, వేర్ పై 2 ఈక్వల్ టు 57.86. సో సైన్ ఆఫ్ 57.86 దట్ ఈక్వల్ టు 0.847. సో మనము కాస్ పై 1 సైన్ పై 1 I1, సో I2 కాస్ పై 2 సైన్ పై 2 కనుక్కున్నాము. నెక్స్ట్ డైరెక్ట్ సబ్స్టిట్యూషన్.
సో మనకేం కావాలి, ఫస్ట్ టోటల్ హారిజాంటల్ కాంపోనెంట్స్ అనుకోవాలి. టోటల్ హారిజాంటల్ కాంపోనెంట్ Ixx ఈక్వల్ టు సో I1 cos pi1 ప్లస్ I2 cos pi2. సో వేర్ I1 ఈక్వల్ టు 9.76, సో cos pi1 ఈక్వల్ టు 0.691 ప్లస్ I2 5.64 ఇంటూ 0.532. సాల్వ్ చేస్తే మీకు టోటల్ హారిజాంటల్ కాంపోనెంట్ ఏంటో వస్తుంది, వాల్యూ 9.74 ఆంపియర్స్. సో సిమిలర్గా అలాగే వర్టికల్ కాంపోనెంట్ కనుక్కుంటాము. వర్టికల్ కాంపోనెంట్ Iyy ఈక్వల్ టు, సో వర్టికల్ కాంపోనెంట్ Iyy ఈక్వల్ టు సో మైనస్ సో వచ్చేసి ఏం చేస్తున్నాడు నేను, సో I2 sin pi2 మైనస్ I1 sin pi1 వేసాను. సో I2 sin pi2 మైనస్ I1 sin pi1 వేసినప్పుడు ఈ వాల్యూ పాజిటివ్ ఉందంటే ఏంటి, I2 అంటే ఏంటి, కెపాసిటర్ కాబట్టి లీడింగ్ నేచర్ ఉంటుంది. సో మీ ఇష్టం, I1 sin pi1 మైనస్ I2 sin pi2 వేయచ్చు, ఏదైనా సరే తీసుకోవచ్చు. సో వాల్యూ I2 ఈక్వల్ టు 5.64 ఇంటూ 0.847 మైనస్ 9.76 I1 వాల్యూ sin pi1 వాల్యూ 0.723. సో వాల్యూ సాల్వ్ చేస్తే మీకు మైనస్ 2.28 ఆంపియర్స్ వచ్చింది. సో ఇక్కడ టర్మ్ మైనస్ వచ్చింది. సో మైనస్ వచ్చిందంటే మీనింగ్ వచ్చేసి ఏంటి, ఏ వాల్యూ ఎక్కువ ఉన్నట్టు, ఈ వాల్యూ ఎక్కువ ఉన్నట్టు, I1 sin pi1 అంటే వచ్చేసి ఏ నేచర్, ఇండక్టివ్ నేచర్. సో కాబట్టి టోటల్ సర్క్యూట్ యొక్క బిహేవియర్ ఇండక్టివ్ నేచర్ ఉంటుంది. మనకేం కావాలి, టోటల్ కరెంట్ కావాలి. సో టోటల్ కరెంట్ I ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ టోటల్ హారిజాంటల్ కాంపోనెంట్ స్క్వేర్ ప్లస్ టోటల్ వర్టికల్ కాంపోనెంట్ స్క్వేర్. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 9.74 స్క్వేర్ ప్లస్ సో మైనస్ ఆఫ్ 2.28 స్క్వేర్. సో సాల్వ్ చేస్తే వాళ్ళు మీకు అప్రాక్సిమేట్లీ 10 ఆంపియర్స్ వస్తుంది. సో సిమిలర్ ఇన్ కేస్ పై కనుక్కోమని అనుకోండి. సో పై ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ సో Iyy బై Ixx వేసేసి మనకు పై కూడా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఈ ప్రాబ్లం పై అడగలేదు. సో ఇన్ కేస్ కొన్నిసార్లు పై అడుగుతూ ఉంటాడు, సో అడిగితే డైరెక్ట్ ఈ ఫార్ములా యూజ్ చేస్తాం మనం.